దేశంలో ఉన్నటువంటి మహిళా తల్లులకు తెలియజేయడం ఏమనగా బీజేపీ ఆడుతున్నటువంటి ఏదైతే మహిళల మీద కపట ప్రేమ, దొంగ నాటకాలు, ముసలివెల్లి డ్రామాలు ఏదైతే ఉందో దాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. నిజంగా ఈ దేశంలో మహిళా బిల్లుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు. మహిళా బిల్లుకు సంపూర్ణంగా రాహుల్ గాంధీ కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మన రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు సంపూర్ణంగా మద్దతు తెలపడం జరిగింది. కానీ డీలిమిటేషన్ ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకించడం జరుగుతుంది. మహిళా బిల్లును తీసుకొచ్చే క్రమేపీలో డీలిమిటేషన్ ప్రక్రియను ఎందుకు జోడిస్తున్నారు? నిజంగా నరేంద్ర మోడీ గారికి చిత్తశుద్ధి ఉంటే 2023 సెప్టెంబర్ 16 నాడు ప్రవేశపెట్టినటువంటి నారీ బిల్లు ఏదైతే ఉందో, నారీ శక్తి బిల్లు ఏదైతే ఉందో దాని 25 గజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరి దాన్ని ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేస్తలేరు? దానిలో ఒక క్లాస్ ఉంది, జనాభా నిష్పత్తి ప్రకారంగా జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లు పెంచాలి, బిల్లుకు చేసుకోవాలనేది ఉంది. ఆ ఒక్క క్లాస్ తీసేస్తే అయిపోతుంది కదా. జనాభా లెక్కల తర్వాత రిజర్వేషన్ అమలు చేయాలనే ఒక క్లాస్ తీసేసి పార్లమెంట్లో ప్రవేశపెడితే ఈరోజు మహిళా బిల్లు సంపూర్ణంగా ఆమోదం పొందింది కదా. ఎందుకు మీరు డ్రామాలు ఆడుతున్న మిస్టర్ నరేంద్ర మోడీ గారు అని అడుగుతున్నా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఈ దేశంలో ఉన్నటువంటి మహిళల ఆత్మగౌరవాన్ని ఎందుకు కించపరిచే విధంగా మీరు చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది, అయ్యా మీరు మహిళా బిల్లును ప్రవేశపెట్టండి, దానికి మేము సంపూర్ణ మద్దతు ఉండాలి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కాంగ్రెస్ పార్టీ పైనుంచి కింది వరకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపింది. మీరు అది చేయకుండా, ఆ క్లాసును తొలగించకుండా దానికి డీలిమిటేషన్ అనే ప్రక్రియను జోడించి పార్లమెంట్లో పెట్టిన తర్వాత దాన్ని అడ్డుకోవడానికి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు జరుగుతున్నటువంటి అన్యాయం మీద గలం విప్పి పోరాడుతున్నవి. తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, కేరళ కానీ, పంజాబ్ కానీ, వివిధ రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ పాటించినటువంటి ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో దాని డీలిమిటేషన్ ద్వారా ఈ రాష్ట్రాల్లో అన్యాయం జరుగుతుంది గొంతెత్తి చెప్పడం జరిగింది. అది వినకుండా చేసినటువంటి ఏదైతే బిల్లు ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకించడం వల్లనే ఈరోజు మహిళా బిల్లు వెనక్కిపోవడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ మహిళల రిజర్వేషన్ల మీద వ్యతిరేకం కాదు. ఈ దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. మహిళలకు సీట్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మహిళలను అత్యున్నత స్థాయిలో ఈరోజు నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే సామాజిక న్యాయం. కాంగ్రెస్ పార్టీ అంటేనే జనాభా నిష్పత్తి ప్రకారం ఎవరి వాటా వాళ్ళకు చెందాలని చెప్పి ఈరోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేయడం జరిగింది. ఈరోజు ఓబీసీ కోట తేల్చమని రాహుల్ గాంధీ అడుగుతున్నారు. ఈ పవర్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రాజ్యాధికారులు లేరు, వాళ్ళ వాటా సంగతి తెలపడని కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. దానికి సమాధానం చెప్పకుండా, దాన్ని చేయకుండా దోషులుగా చూపెట్టే ప్రక్రియ ఏదైతే బీజేపీ పార్టీ చేసిందో అది తేట తెల్లమైపోయింది. అది ప్రజలకు అర్థమైపోయింది. ఏదైతే బిల్లు ఉందో అది వీగిపోవడం ద్వారానే మీ చిత్తశుద్ధి ఏందో ప్రజలకు తెలిసిపోయింది. ఈ భారతదేశంలో ఉన్నటువంటి మహిళా ప్రజానికానికి తెలిసిపోయింది, మీకు చిత్తశుద్ధి లేదు, మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలనే మీకు సోయి లేదు, ధ్యాస లేదని ఈరోజు నరేంద్ర మోడీ అడుగుతున్నా. అదేవిధంగా ఒక సన్యాసి మాట్లాడతాడు తేజస్వి గారు, మరి ఆయనకు ఏం అవగాహన ఉంది మరి తెలంగాణ మీద? తెలంగాణ ఉద్యమాన్ని మరి కాంగ్రెస్ పార్టీ నష్టపోతున్నా, ఆంధ్రలో నష్టపోతున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది. నువ్వు బ్రిటిష్ వాళ్ళతో తెలంగాణను పోలిస్తే బీజేపీ నాయకులు నవ్వుతున్నారు, హేళన చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రం మీద చిత్తశుద్ధి ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలంగాణకు అనుకూలంగా బీజేపీ లేదు కాబట్టి తెలంగాణ ప్రజలు మరి బీజేపీని తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా గలం వినిపించాల్సిన అవసరం ఉంది. బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు మాట్లాడుకొని ఆ పార్టీని తెలంగాణ నుంచి మరి తరిమేయాల్సినటువంటి అవసరం ఉంది, ఆవశ్యకత ఉంది. నేను ఈ మాటలు ఎందుకు అంటున్నానంటే పార్లమెంట్లో మాట్లాడి అవహేళన చేసినటువంటి తేజస్ మీద ఒక్క మాట కూడా మీరు మాట్లాడతలేదు. బీజేపీ పార్టీకి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని చెప్పే వెలుగుచ్చేటువంటి నైతిక బాధ్యత మీకు లేదని ఈ సందర్భంగా బీజేపీ నాయకులు అడుగుతున్నా.
మేము చాలా స్పష్టంగా మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రి వారు జూపాలి కృష్ణారావు గారు, మా అధినేత ఈ దేశాన్ని నడుపుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మహిళా బిల్లుకు మా సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పడం జరిగింది. ఈ డీలిమిటేషన్ జోడించడం వల్లనే ప్రక్రియ దానికి చేర్చడం వల్లనే ఈరోజు వీగిపోవడం జరిగింది. కాబట్టి మీరు ఎప్పుడు పెట్టినా 543 దాంట్లో మీరు పార్లమెంట్ సభ్యులు ఉంటే 33% రిజర్వేషన్కి కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉంది అని చెప్తున్నారు. ఈ రోజైనా అనుకూలమని చెప్తున్నారు. రేపు ఏ ఫ్యూచర్లో అది ఎప్పుడు తీసుకొచ్చినా ఆ బిల్లును కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుంది. కానీ జనాభా లెక్కలు చేయకుండా, జనాభా క్లాసులు తీసేయకుండా మీరు తప్పుడు ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీని దోషిగా చూపించి మరి రాజకీయ లబ్ధి పొందాలనే ఏదైతే దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉందో ఆ ఆలోచన విధానానికే వ్యతిరేకంగా ఈరోజు గలవింపించి విజయము కాంగ్రెస్ పార్టీ. తమిళనాడు స్టాలిన్ కానీ, కర్ణాటకలో సిద్ధరామయ్య కానీ, ఇంకొక మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ దానికి వ్యతిరేకంగా గలవిప్పి విజయం సాధించడం జరిగింది. అంటే నిజం ఎప్పుడైనా గెలుస్తుందనే దానికి ఇది ఒక దిక్కుచి. మీరు తప్పుడు తడకలుగా డీలిమిటేషన్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందో అనేది ముఖ్యమంత్రులకు, రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులకు, కేంద్రంలో ఉన్నటువంటి అధినాయకత్వానికి కూడా మీరు చెప్పేటువంటి దాఖలాలు లేవు. కాబట్టి మీ చిత్తశుద్ధి ఏందో, మహిళల పట్ల మీ చిత్తశుద్ధి ఏందో ఇప్పటికే తేటతెల్లమైపోయింది. మీ డ్రామాలని, మీ ఉదార డ్రామాలు ఆడుతున్న స్వభావాన్ని మహిళలు నమ్మడం లేదు. మీరు మహిళలు చేరవేటువంటి ఆలోచన కూడా మీకు లేదు. మహిళల్ని రాజకీయంగా అణచివేసినటువంటి ఘనత బీజేపీ పార్టీదే. కాబట్టి బీజేపీ పార్టీకి మహిళల మీద గౌరవం లేదు, ప్రేమ లేదు. వాళ్ళకు సీట్లు ఇవ్వాలని, పార్లమెంటు మెంబర్లుగా సంఖ్య 33% చేయాలనే చిత్తశుద్ధి మీకు లేదు. కాబట్టి అది తేటతెల్లమైపోయింది. మీరేదో రాజకీయాల ఎన్నికలో ఏదో ఇప్పుడు జరుగుతున్నటువంటి 5 రాష్ట్రాల్లో లబ్ధి చేయాలనేటువంటి బీజేపీ పార్టీకి లబ్ధి చేకూర్చుకునే విధంగా ప్లాన్ చేయాలంటే అది అటర్ ఫ్లాప్ అయిపోయింది. కానీ కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా, చిత్తశుద్ధిగా ముందుకు అడుగు వేస్తూ రేపు జరగబోయేటువంటి దాంట్లో ఎవరి జనాభా ఎంతలో వాళ్ళ వాటా అంతా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో ముందడుగేస్తున్నారు. మహిళా జనాభా ఎంతలో వాళ్ళ భాగస్వామ్యం అంతా, బీసీలు ఎంతనో వాళ్ళ భాగస్వామ్యం అంతా, ఎస్సీలు ఎంతనో వాళ్ళ భాగస్వామ్యం అంతా, ఎవరి జనాభా నిష్పత్తి ప్రకారంగా వాళ్ళ భాగస్వామ్యం ఇవ్వాలనేదే కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయ ఎజెండాగా ముందుకు పోతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వెంట ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఉంటారని ఆశిస్తూ కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షునిగా ఏదైతే బీజేపీ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.